మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రి ప్రజలకి డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్స్ అందించాలన్న నేపథ్యంలో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అటువంటి ఐటమ్స్లో భాగంగా హ్యాపీ స్ట్రీట్ కావచ్చు, ఈట్ స్ట్రీట్ కావచ్చు, అలాగే గ్లో గార్డెన్ కావచ్చు. ముఖ్యంగా మనం రాజమండ్రిలో చెప్పుకోదలిచిన ప్లేస్ అంటూ ఒకటి ఉన్నదంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది అదే కంబాల్ చెరువు పార్క్. కంబాల్ చెరువు పార్క్ని అయితే చాలా సుందరీకరణగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఒక మాస్ జాతర అయితే తలపిస్తుంది. లోపల రకరకాలైన ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంటర్టైన్మెంట్స్కి పిల్లలు, పెద్దలు, ముతై వీళ్ళందరూ అయితే ఫిదా అవుతున్నారు. అసలు లోపల ఏమేమి ఉన్నాయి, ఎటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, ఈ కంబాల్ చెరువు పార్క్ని ఒక రౌండ్ వేసేద్దాం. ఈరోజు వచ్చేయండి. బాగుందండి, చాలా బాగుంది. పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కొంచెం మెయింటెనెన్స్ అవసరం ఉంది. ఓవరాల్గా బాగుంది. చిన్నపిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ అండి. పిల్లలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఆట వస్తువులు, మామూలుగా పార్కులో ఉండవలసిన ఉయ్యాళ్ళు, జారుడు బళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఓవరాల్ బాగుంది, కానీ కొంచెము బ్యాడ్ స్మెల్ ఇక్కడ వస్తుంది వాటర్ నుండి. కొంచెం మెయింటెనెన్స్ అవసరం ఉందండి. లేదండి, యాక్చువల్గా నేను ఉండేది పార్క్ పక్కనే, మా హౌస్ కూడా. ఇది అంతా మాడిఫై చేయకముందు పార్క్ చాలా దారుణంగా ఉండేది. ఇది చేసిన తర్వాత పార్క్ చాలా బాగుందండి. ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా బాగా వస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. రాజమండ్రిలో ఇదే కదండి ఫస్ట్ టైము. చాలా బాగుంది. హైలైట్స్ అంటే మనకి మ్యాక్సిమం డైలీ కూడా గోదావరి గురించి ఇక్కడ షో చేస్తూ ఉంటారు. డైలీ కొత్తగా వచ్చే వాళ్ళకి డైలీ కూడా అది చాలా బాగుంటుంది. ఆ వ్యూ అనేది అందరూ కూడా రాజమండ్రి గురించి లేజర్ షోలో తెలుసుకుంటారు డైలీ కొత్తగా వచ్చేవాళ్ళు. మేము తోపుచర్ల నుంచి వచ్చామండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చాలా బాగున్నాయండి, బాగా డెవలప్ చేశారు. మనకి దగ్గరలో పిల్లలందరూ ఎంజాయ్ చేసేలాగా వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇక్కడికి వస్తే అన్ని గార్డెన్ టైప్లో వాళ్ళు నేర్చుకునే విధంగా మోరల్ గార్డెన్ అని అలా డిఫరెంట్గా పెట్టారు. చాలా బాగున్నాయి. పిల్లలకి మనం చెప్పగలిగితే నాలెడ్జ్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అది స్టోరీస్ పిల్లలకి మనం తెలియకపోతే చెప్పడానికి QR కోడ్స్ పెట్టారు అక్కడ. ఆ స్కాన్ చేస్తే వాళ్ళు పెట్టిన పర్పస్ ఏంటనేది మనకి మొత్తం స్టోరీ వచ్చేస్తుంది. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెరుగుతుందండి. జస్ట్ వచ్చామో వెళ్ళామో అన్నట్టు కాకుండా కొంచెం డీప్గా చూస్తే దీని వాల్యూ అందరికీ తెలుస్తుంది. లేజర్ షో చాలా బాగుందండి. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం ఇటువంటి షోలు చూడడానికి. రాజమండ్రిలో చూడటం అంటే చాలా బాగుంది. మన రాజమహేంద్రవరం గురించి పిల్లలకు తెలియదు, కానీ అది తెలియడానికి లేజర్ షో బాగా పెట్టారు. అది చాలా బాగుంది. అందులో ఎక్కడ పార్కులు, సరైన పార్కులు లేవు. ఇప్పుడు పార్క్కి పెట్టి పిల్లలకి బాగా వేసవికాలంలో బాగా ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా బాగుంది. పిల్లల గేమ్స్ షో అన్నీ సూపర్. లోపల పిల్లలు ఆడుకోవడానికి ట్రైన్ ఒకటి పెట్టారు. పిల్లల ఇండోర్ గేమ్లు 1 ఇయర్ పిల్లలకి బాల్స్ ఆడుకోవడానికి, అది ఇవి తిరగడానికి రంగుల రాట్నాలు, సైకిల్ మీద వెళ్ళేది, అవన్నీ చాలా బాగుంది. లేజర్ షో మాత్రం హైలైట్. బోటింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఎప్పుడు చూడలేదు, చాలా హైట్ వెళ్ళింది. బాగుంది, ఎక్కడా చూడలేదు. అంటే గాల్లో తేలుతున్నట్టుంది, ఉయ్యాలు ఊగుతున్నట్టు అన్నీ ఉన్నాయి దీంట్లో. నచ్చింది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్గా ఉంది. చాలా బాగుంది. రాజమండ్రిలో ఫస్ట్ టైం ఇలా వస్తాం. చాలా సరదాగా ఉంది. ఫ్యామిలీతో వస్తాము. చాలా బాగుంది. మాకు అందుబాటులో ఉంది. పార్కులు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ మేము కొన్ని చూసాము, ఇంకా కొన్ని చూస్తాము, కానీ చాలా బాగుంది. ఫ్యామిలీ పిల్లలతో అయితే చాలా బాగుంది. పార్క్ అయితే చాలా బాగుందండి. ఎవ్రీ వీక్ పిల్లలు తీసుకుని వస్తున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. జురాసిక్ పార్క్, ట్రైన్, లేజర్ పెట్టకముందు అయితే అందరూ బాగా ఎక్కువగా వచ్చేవారండి. పెట్టిన తర్వాత అయితే డబ్బులు గురించి అది అంత లిమిట్ అయిపోయిందండి. కానీ వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారండి. రేట్లు అయితే కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమండి. కొంచెం పూర్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఇది హైదరాబాద్ రాజమండ్రికి వచ్చేసరికి ఫస్ట్ పార్క్ అండి. ఇది అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. హైదరాబాద్ పోల్చుకుంటే ఇలాంటి పార్కులు చాలా ఉంటాయి. రాజమండ్రి వచ్చేసరికి ఇది ఒకటే మూలంగా అందరూ దీనికి అట్రాక్షన్ చూపిస్తున్నారు. కొద్దిగా కాస్ట్ అంటే కొంచెం తగ్గుంటే సరిపోతుందండి. అదొకటే ఇబ్బంది. అదే చాలా బాగుందని చెప్పనిచ్చండి. ఇది వరకు పోలిస్తే రాజమండ్రి అనేది ఇంకా చాలా డెవలప్ అయింది. అదే నో డౌట్ అండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది, ఇలాంటివన్నీ చేస్తారని చెప్పి. ఆ పార్కులో అన్నీ ఉన్నాయండి. మామూలుగా బోట్ షికార్ అనేది ఏంటి, ఇంక ఇలాగా జురాసిక్ పార్క్ ఏంటి, రకరకాలన్నీ కూడా లేజర్స్ అనేవి చాలా ఉన్నాయండి. అంతా కూడా చాలా బాగుందండి.
చాలా మంది కూడా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. చూసారు కదా, ఇక్కడికి వచ్చిన పెద్దలు, చిన్నలు, ముసలి, ముతక అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు, ఏమిటంటే ఏదైనా ఒక ఊర్లో ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారంటే అది కేవలం 1-2 నెలల్లో ఉంటుంది. కాకపోతే కంబాలి చెరువులో సుందరీకరణ చేసిన ఈ పార్క్ ఏదైతే ఉందో అత్యాధునిక సౌకర్యాలతో, అంతేకాకుండా పిల్లల్ని పెద్దల్ని అందరినీ అలరించేలాగా ఎంతో చక్కగా జీవితకాలం రాజమండ్రిలో ఉండేలాగా ఉండడం నిజంగా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. నిజంగా కూడా ఈ కంబాల చెరువు పార్క్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ లాగైతే చేసిన పరిస్థితి రాజమండ్రిలో కనబడుతుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.